ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. సరిపల్లెలో స్థల వివాదం. పెందుర్తి మండలం సరిపల్లెలో ఓ స్థలానికి సంబంధించిన వివాదం తోపులాటకు దారితీసింది. స్థానిక కళ్యాణ మండపం పక్కనే విశాఖ డైరీ రైతులు సంక్షేమ భవన నిర్మాణం చేపట్టారు. అయితే అదే కళ్యాణ మండపం ఎదురుగా అయ్యప్ప భవానీ మాలదారులు ఆ స్థలంలో అయ్యప్పపేట ఏర్పాటుకు సిద్ధపడ్డారు. గతంలో స్థలదాతలు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు పంచాయతీలో తప్పుడు తీర్మానం చేసి ఆ స్థలంలో డైరీ సంక్షేమ భవన నిర్మాణానికి పూనుకున్నారని వైసీపీ నాయకుడు మాజీ సర్పంచ్ కోడిగుడ్ల దేవిసాంబ ఆరోపించారు. పూర్వం గ్రామానికి చెందిన కరణంగారి నుండి ఆ స్థలాన్ని గ్రామ సంక్షేమం కోసం అనుమతి పొందినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు 11 మంది వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ కు తెలియకుండా నేరుగా పంచాయతీలో తప్పుడు తీర్మానం చేసి అధికారులు మోసం చేసి డైరీ సంక్షేమ భవనం పేరుతో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేసి నిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. డైరీ స్థలం చెరువు గర్భం గల సర్వే నంబర్ 232లో స్థానిక నాయకులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు అనుమతులతో అక్రమ నిర్మాణం చేపట్టారని తెలిపారు. మరోవైపు గ్రామ పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘ చైర్మన్ చేనాపతి రామకృష్ణ మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం సంఘం భవనం నిర్మిస్తుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ద్వారా తీర్మానం చేసి అధికారులను కలిసి అనుమతులు, నిధులు మంజూరు చేయించుకున్నామని ఇప్పుడు ప్రతిపక్ష నేతలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాదులాట జరిగి కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బంజరా అంటే గ్రామంలో చాలా మంది చాలా దగ్గర కట్టుకున్నారు స్వామి. అవన్నీ తీసుకుంది బోర్డు ఎతికి తీసుకోవాలి. అవన్నీ మాకు అనవసరం. ఇది నేషనల్ డైరీ డైరెక్టర్ బోర్డు కేంద్రం నుంచి వచ్చింది. ఇది గ్రామీణ రైతులకి, గ్రామీణ పాల సరఫరా చేసే ప్రజలకి ప్రత్యేకించి కేంద్రం పెట్టిన నిధి ఇది. వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కాబట్టి మేము తీసుకుంటాను. అందువల్ల దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చెరువు గర్భమైన గ్రామ కంటే రైతులు మించితే ఈ రైతులు దేవుడు అంటుంది గవర్నమెంట్. ఈరోజు ఇక్కడ సరిపల్లి గ్రామంలో ఈ కళ్యాణ మండపం సుమారు ఒక 20 ఏళ్ళు కిందట కర్ణం గారు అని చెప్పేసి వాళ్ళ తాలూకు స్థలం అన్నమాట. ఇది ఆ రోజు ఈ స్థలాన్ని జిరాయితీ స్థలాన్ని కొంత మొత్తంలో జిరాయితీలో కొంత వాళ్ళు దానం చేయడం జరిగిందనమాట గ్రామానికి. దాంట్లో అప్పుడు ఏంటంటే ద్రోణరాజు సత్యనారాయణ గారు పెద్దలు వాళ్ళ తాలూకా రాజ్యసభ నిధులతో, అలాగే ఎంవివిఎస్ మూర్తి గారు గ్రాంట్తో ఈ కళ్యాణ మండపం నిర్మాణం అనేది ఆ రోజు జరిగిందనమాట. ఆ రోజు ఒప్పంద ప్రకారంగా స్థలదాతలు ఎవరైతే ఉన్నారో ఉండిపోయినటువంటి దీనికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి స్థలంలో వాళ్ళు ఉండటానికి, మిగతా స్థలం అంతా కూడా కళ్యాణ మండపానికి ఉపయోగించుకోవడానికి ఆ బౌండరీస్ వేసి ఏ ప్రహరీ అయితే ఉందో దాంట్లో కళ్యాణ మండప నిర్మాణానికి, అలాగే బ్యాక్ సైడ్ వంటకు సంబంధించి షెడ్ నిర్మించుకోవడానికి ఆవేళ తీర్మానం చేసి ఆ స్థలదాతలకి ఎవరైతే ఉన్నారో ఇది కాకుండా గ్రామం నుంచి ఇంకేదైనా బెనిఫిట్స్ ఉంటే చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ రోజు వాళ్ళు మాకు ఏ విధమైనటువంటిది అక్కర్లేదు, గ్రామాన్ని ఉద్దేశించి మేము ఇంత స్థలాన్ని మేము దానం చేసాం కాబట్టి మా పేరు నిలుపుకోవడానికి ఆ పక్కన ఉన్నటువంటి స్థలం ఇచ్చేయండి చాలు అని చెప్పేసి అన్నారనమాట. అనేసి అక్కడ వాళ్ళ షెడ్ కూడా వేసుకోవడం జరిగిందనమాట వెనకాతలు. దానికి ఎదురుగా ఈరోజు గ్రామంలో ఒక తీర్మానం వైస్ ప్రెసిడెంట్కి కానీ 11 మంది వార్డు మెంబర్లకు కానీ తెలియకుండా గ్రామ సభలో ఒకటి పెట్టి దాన్ని తీసుకొచ్చి పంచాయతీలో పెట్టి మినిట్స్లో అంశాలు మనం మామూలుగా రాసేటప్పుడు ఒక సభ్యులు జీతభత్యాలనే అంశాలను
ఒక ఎగ్జిస్టింగ్ చేసి ఆ ఎగ్జిస్టింగ్ ఒక లైన్ యాడ్ చేసి వీళ్ళందరూ ఆమోదింపు చేశారని చెప్పేసి తప్పుడు తీర్మానం చేసి ఎవరైతే స్థలదాతలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా ఇక్కడ ఒక నిర్మాణం చేయడం జరిగిందనమాట. దీనికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మాట ఎవరు తీసుకోకుండా పాపం వాళ్ళు పెద్ద ఆవిడ 80 ఏళ్ళ వృద్ధురాలు అనమాట, ఏడ్చుకుంటూ ఇబ్బంది పడి ఇంకా మేము ఏం చేస్తాం, మేము తగులు పడతామా, ఆ రోజు కమిట్మెంట్ మీరే కదా ఉన్నారు, మీరు ఆ రోజు మీ మాట ప్రకారంగా చెప్పి నన్ను బ్లేమ్ చేయడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఆ రోజు ఆగ్లప్పర్ గారు, ఆ రోజు కాంట్రాక్టర్ కళ్యాణ మండప కాంట్రాక్టర్, ఖాన్ సాహిబ్ గారు సర్పంచ్ గారు, వీళ్ళందరినీ మేమే ఆ రోజు మా సిస్టర్ ఎంపీటీసీగా ఉన్నారు. ఈ స్థలాన్ని ఒప్పించింది కేవలం నేనే ఒక వారం రోజులు తిరిగి ఒప్పించి చేస్తే వాళ్ళంతా కూడా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా గ్రామం పేరు కోసం మేము చేస్తే మా పేరు తీసేయడానికి ఇలాగా ఇచ్చేసారని అంటే మేము అందరం వెళ్ళి అది ఆపలేదు. ఆపకపోతే ఇంకా మనం ఏం చేస్తాం, అధికారం ఏదో ఉందని చెప్పేసి చేస్తున్నారు అని చెప్పేసి నేను అమ్మ చేసింది ఎవరండి? చేసింది సొసైటీ నుంచి చేస్తున్నారు. తీర్మానం అయితే తప్పుడు తీర్మానం అయితే పంచాయతీలో తప్పుడు తీర్మానం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ కానీ 11 మంది వార్డు మెంబర్లకు కానీ తెలియకుండా ఒక తప్పుడు తీర్మానం అయితే జరిగింది, అడ్జస్ట్మెంట్ చేసి. మరి ఈ విషయాన్ని ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్లారా? ఈ విషయాన్ని తీసుకెళ్ళాం. మరి ఆయన ఏమన్నా? చేసిందే పంచాయతీ కాబట్టి చేసిందే పంచాయతీ, ఇది పరిస్థితి. అయితే దాని ప్రకారంగా అది మేము ఒకటే చెప్పాం అనమాట, మీకు మాట ఇవ్వడం వాస్తవం, మిమ్మల్ని అందులో కట్టుకోమడం వాస్తవం. ఈవేళ అధికారం అడ్డం పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. అవకాశం వచ్చినాడు మీకు మేలు చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. అయితే అది పోను ఈరోజు ఇక్కడ మీకు తెలుసు, ఈవేళ ఈ గ్రామంలో ఇంచుమించు స్వాములు కానీ భవానీలు కానీ ఇంచుమించు 200 మంది ఉంటారు అన్నమాట. ఉన్న పీఠాలు మామూలు చాలట్లేదు. ఇది ఒక జ్ఞాన మందిరం అని చెప్పేసి ఈశాన్యాన్ని చెరువు ఉన్నది, దీన్ని అంతటినీ కూడా ఒక జ్ఞాన మందిరం నిర్మించుకుంటే ఒక ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి అందరూ స్వాములందరూ మొత్తం ఎవరైనా సరే, ఇదేమో ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు, వాళ్ళందరూ కలిపి జ్ఞాన మందిరానికి అని చెప్పేసి ఒక షెడ్ వేసుకుంటే మళ్ళీ ఇదే పంచాయతీ వారు వచ్చి విఆర్ఓ గారు వీళ్ళందరూ ఆపడం జరుగుతుంది. కానీ ఇందులో జ్ఞాన మందిరం కోసం ఏదైతే చేస్తున్నామో అది పక్కా జిరాయితీలోనూ జ్ఞాన మందిరం ఏర్పాటు అవుతుంది. ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు చేసినటువంటిది ఏంటనేది సర్వే గారిని పెడితే పరిశీలన చేయండి. మామూలుగా తీర్మానం చేసినటువంటి నెంబర్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏంటి, అసలు ఏ నెంబర్లో తీర్మానం జరిగింది, తప్పుడు తీర్మానం, ఏ నెంబర్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇదన్నీ పరిశీలన చేసి చేయమని చెప్పేసి మేము మొత్తం స్వాములందరూ కలిపి, అలాగే గ్రామస్తులకు సంబంధించింది కాబట్టి మేము అందరం కలిపి కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, లేకపోతే ఇన్ఛార్జ్ గారి దగ్గరికి, అందరి దగ్గర కూడా ఈ ఇష్యూని తీసుకెళ్తాము. ఇది ఎక్కడితో వదిలేసే ప్రశ్నే లేదు, ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం. ఏమంటారు అందరూ? ఇది విషయం అన్నమాట. నా పేరు సేనాపతి రామకృష్ణ. గతంలో ఒక 7 సంవత్సరాలు పాలసీ అసోసియేషన్ చేశాను, మళ్ళీ 3 సంవత్సరాలు చేస్తాను. సుమారుగా మేము 30 సంవత్సరాలు పెట్టి ఒక 220-230 మంది రైతులు పాలు పోసుకోవడం జరుగుతుంది. మరి దీనికి అప్పటి నుంచి ఏదో సెంటర్ కడదాం సొసైటీ పేరున అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి దానికి అనుగుణంగానే మనం విశాఖ డైరీలోకి మేము వెళ్ళడం జరిగింది. విశాఖ డైరీలోకి వెళ్ళి సుమారు ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. విశాఖ డైరీలోకి వెళ్ళిన తర్వాత మా డైరీ నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు సుమారు 20 లక్షల రూపాయలు సుమారు గ్రామానికి సొసైటీ నుంచి చైర్మన్ గారిని అడిగి వెచ్చించి ఇక్కడ గ్రామ రైతులకి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి దాన్ని బట్టి ఈరోజు మా డైరెక్టర్లు అందరమే ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారిని అడగడం జరిగింది సొసైటీ స్థలం కావాలని. మరి ఎప్పుడో ఇక్కడ కళ్యాణ మండపం పక్కన కొంచెం ప్లేస్ ఉంది, ఆ కళ్యాణ మండపం ఇచ్చిన దాతలకి ఆ పక్కన కొంచెం
కేటాయించాం. దాని పక్కన మీరు కట్టుకొని గ్రామ అభ్యుదయానికి ఎంతో కొంత సహకరించి ఏదో చేసుకుని మాకు ఇబ్బంది లేదని ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మన గ్రామంలోనే డబ్బులు ఇవ్వడం కూడా జరిగి గ్రామ పెద్దలందరిని ఒప్పించి గ్రామ సభ ఆమోదం తీసుకొని ప్రధానంగా మీ సమస్య ఏంటండి ఇప్పుడు? ఏ సమస్య లేదు. మాకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. మేము విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు పెట్టుకుని వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ పంపించారు. ఎంఆర్ ఆఫీస్ పంచాయతీకి వచ్చింది. ఇది కూడా మేము నేషనల్ డైరెక్టర్ బోర్డు NDDB నుంచి సొసైటీకి మేము వర్క్ తెచ్చుకోవడం జరిగింది. ఇది ఎంపీ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో మాకు ఈ 109 సెంటర్లు ఉంటే సబ్ యూనిట్లో మా సెంటర్కి ఇవ్వడం జరిగింది. టెండర్లు కూడా అక్కడ వేయడం జరిగింది. వాళ్ళే ఇక్కడ వచ్చి కడుతున్నారు. మీ గ్రామ ప్రజలందరినీ సంతృప్తి పరిచి, అంటే మీది చెరువు గర్భం అంటున్నారు వాళ్ళు? కాదు గ్రామ ప్రజలందరినీ సంతృప్తి పరిచి మరి కళ్యాణ మండపం కట్టుకున్న దాతలు కూడా సంతృప్తి పరిచి గ్రామాలందరికీ మనం ఆర్థిక సహాయం చేసి గ్రామ అభ్యుదయానికి మరి ఇక్కడ కట్టుకోవడం జరిగింది. దానికి ఇప్పటివరకు అంతా బాగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. డిపార్ట్మెంట్ కూడా మాకు బాగా సహకారం చేసింది. డిపార్ట్మెంట్ చెప్పి మనం చేసాం. కానీ ఇప్పుడు మరి మా ఊరు గ్రామస్తులే స్వామిలు వచ్చి ఎదురుగా పేట తీసుకుంటాం అంటే అది మరి మాకు తోవ ఉండాలి కదా. ఎలా ఏంటి మాకు ఇబ్బంది పెట్టకండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడ మాకు వదిలిస్తే రోడ్డు మీద బళ్ళు అవి పెట్టుకుని ఆటోలు పెట్టుకుంటే తౌడు లారీలు వస్తే పెట్టుకుని పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు చిన్నదైపోయింది, అవతల పక్క గ్రామంలోకి వెళ్ళింది. ఇది కూడా చిన్నదైపోతే తద్వారా రేపు ప్రజలు రాకపోతే ఇబ్బంది పడతారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా కూడా అర్థం చేసుకొని మాకు సహకరించి డైరీ రైతులందరికీ సుమారు 200 మంది రైతులకి సహకరించవలసిందిగా వాళ్ళు కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు మనం చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మాజీ ప్రతినిధులు అవ్వచ్చు, ఇక్కడ స్వామిలు అవ్వచ్చు, దయచేసి మాకు ఆటంకం కల్పించకుండా రైతులకి మేలు చేసేవారు అవుతారని దయచేసి వేడుకుంటున్నాం.